నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వాలంటైన్స్ డే శుభాకాంక్షలు ప్రేమికులందరికీ. సో అలాగే ఈ రోజు ప్రస్తుతం మనం తీసుకుంటే నక్లెస్ రోడ్ లో ఉన్నాము దాదాపుగా, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు లవర్స్ ఉంటారని అందరు చెప్పుతూ ఉంటారు. సో మా సోషల్ పోస్ట్ మీడియా ద్వారా ఇక్కడ ఎంతమంది లవర్స్ ఉన్నారు, అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమికుల దినోత్సవం మేము ఎందుకు జరుపుకోవాలనేది ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందామని ఈ రోజు మేము నక్లెస్ రోడ్కి రావడం జరిగింది. సో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి జంటలను అడిగి తెలుసుకుందాం. మనకి ఎవరైనా జంటలు మ్యాక్సిమం దొరికితే అసలు ప్రేమ గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటో ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. 14th వస్తుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మేము సింగిల్స్, మాకేం లేదు. యూత్ కదా, యూత్ అయితే సింగిల్స్ కదా, మాకేం లేరా? లేరు, మింగిల్ లేరు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాము, మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఐ మీన్ మనము ఆ ఫిబ్రవరి 14th డేనే ఎందుకు జరుపుకోవాలి? నాకు తెలియదు మొత్తానికి. అసలు నిల్లు ఎప్పుడు ట్రై చేయలేదా? ఏం ట్రై చేయలేదు, ఎవరికి ట్రై చేయలేదు. అభిప్రాయం చెప్పండి అయితే ఒక మాటలో. ఏంటిది? ప్రేమ మీద చేస్తే తెలుస్తుంది, చేయండి ఏం తెలుస్తుంది అట్లా. థాంక్యూ. లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఒపీనియనే లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. ప్లీజ్ అడగద్దు, నేను అడగండి, నేను చెప్తాడు. మీరు చెప్పండి మీ ఒపీనియన్. లవ్ మీదనా అంటే డిస్క్రైబ్ చేయమంటారా లేకుంటే ఎట్లా? ఎలా అయినా చెప్పండి, అంటే ఐ మీన్ మీరు షేర్ చేసుకుంటే. సి లవ్ అనేది నా దృష్టిలో వచ్చేసి ఏంటంటే లైక్ మాటల్లో చెప్పేది కాదు, అది ఎదుటి వ్యక్తి మీద ఎక్స్ప్రెస్ చేసే దాని మీద ఉంటుంది అంతే. ఎవరికైనా మీరు ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? చేసా. ఎలా రియాక్షన్ అయింది అక్కడ నుండి? అంటే మీకు ఎలా ఏం లేదు, హార్ట్ఫుల్ గా ఉంటే వస్తుంది, లేదంటే రాదు. అంతకు మించి ఏం లేదు, నాకు అర్థమైపోయింది అది. అంటే బుగ్గ పగిలిపోయిందా మీది? అంటే బుగ్గగాని చేసిరు నన్ను ఒక మాటలో చెప్పాలంటే, అలా అని సింపుల్. ఎప్పుడైనా అంటే నార్మల్ గా మీ ఫ్రెండ్స్ తో కాకుండా డైరెక్ట్ తనతోనే షేర్ చేసుకున్నారా? నేను డైరెక్ట్ గానే చెప్తాను, ఇప్పుడు ఫ్రెండ్స్ తో అట్లా చెప్పాను. నేను మధ్యలో డైరెక్ట్ గా సింపుల్స్ట్ వేగా చెప్తాను. నేను అందరిలోకి ఇట్లా ఫ్లవర్స్ చాక్లెట్స్ అవన్నీ చెప్పడం రాదు నాకు, లైక్ మనసులో ఉన్న మాట చెప్పడమే వచ్చు నాకు, అంతే. అది చెప్పినా కూడా నన్ను బుగ్గ చేసిరంటే ఇక వాళ్ళు. టోటల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఫిబ్రవరి 14th గురించి ఏం చెప్తారు? ఏం లేదు, ఇక చెదరగప్పుకొని వండుకోవడమే ఇక, అంతే. సారీ, అసలేం చెప్పడం మర్చిపోయాను, ఒక పిల్లని హక్ చేసుకుని ఏడ్చుకోవాలి ఫస్ట్. థ్యాంక్ యూ. ఆ లవ్ మీద అభిప్రాయం చెప్పే ఏజ్ ఇంకా మాకు రాలేదు అనుకుంటా. ఇట్స్ ఏ లాంగ్ థియరీ. స్కూల్లో నుండి కాలేజ్ నుండి లేదండి, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. లవ్ అంటే ట్రూ లవ్, గాడ్స్ లవ్, మదర్ లవ్, అంతవరకే, అంతే. అంతకు మించిన లవ్ అయితే ఇప్పుడు దాకా నేను చూడలేదు. బట్ మేము వ్యాలంటైన్స్ డేకి ఒక సేల్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ట్యాంక్ బండ్ దగ్గరే సేల్ పెడుతున్నాం. ఓకే, ఎక్స్ప్లోరేషన్ బాక్సెస్ ఇలాగా. మాది M&M అని ఒక వెబ్సైట్ ఉంది, దానికి సంబంధించి బొకెట్స్, బొబో బెలూన్ లోపల టెడ్డీ బేర్స్, ఫ్లవర్స్, ఇలా కొత్తగా కొంచెం. అవును, వెబ్సైట్ కూడా లాంచ్ చేసాం, M&M క్రియేషన్స్ అని. సో ఆల్ ఓవర్ ఇండియా డెలివరబుల్ అవుతాయి, కస్టమైజేషన్, నాట్ ఓన్లీ ఫర్ వ్యాలంటైన్స్ డే, బర్త్డేస్కి, యానివర్సరీస్కి, అన్నిటికీ. ఓకే, ఇది పాంప్లెట్. ఈ ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. నీ పేరేం పేరు? అర్చన, చెప్పు లవ్ మీద నీ ఒపీనియన్. ఐ స్కేర్డ్ ఆఫ్ అటాచ్మెంట్స్. అంతేనా? సో నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? చేసావా? ఉన్నాడా ఇప్పుడు? నన్ను ఇష్టపడతలే, నేను ఇష్టపడతా. నేను ఇష్టపడడం లేదా? ఎందుకు అట్లా? ఏమైంది మీ ఇద్దరి మధ్యలో గొడవ? ఏం లేదు, నేను చెప్పినా ఇష్టం లే అన్నారు, అంతే. ఎన్ని సంవత్సరాలు లవ్ చేసినావు? ఏం లేదు, అంటే ఇష్టం అంతే. కాలేజీ ఫ్రెండా? మా బావ. మీ బావనే ఇష్టం లేదన్నారా? మీ బావకి ఎవరైనా లవర్ ఉన్నారా మరి? ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఉందేమో తెలియదు. మీ బావకి ఇప్పుడు చూస్తూ ఉంటాడు అనుకుంటా, ఏమని ప్రపోజ్ చేస్తావు చెప్పు హార్ట్ఫుల్ గా? ఇప్పుడు ఎవరితో అయితే ఉండో ఆమెతో మంచిగా ఉంటే చాలు. అంతేనా? ఒకవేళ ఆమెను వదిలేసి లాస్ట్ కు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నువ్వంటే ఇష్టం అని చెప్తే ఏం చేస్తావు? అది ప్రూవ్ అయిన తర్వాత చేసుకుంటా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఫిబ్రవరి 14th వస్తుంది కదా, మీ బావకి ఎలా ప్రపోజ్ చేస్తావు చెప్పు? మీ బావ అక్కడ ఉన్నాడని ఊహించుకొని ప్రపోజ్ చేయి. బావా, ఐ లవ్ యూ.
ప్రేమికుల దినోత్సవం రోజు అంటే ఐ మీన్ ఆ దినోత్సవం రోజు 7 days మనం జరుపుకుంటుంటాం కదా. ఈ రోజు హక్ డే సందర్భంగా హక్ డేనా మీకు లవర్ లేదా? లవర్ లేదండి. అచ్చా. సో ఓకే, నెక్స్ట్ టైం నీకు వ్యాలంటైన్స్ డే కి లవర్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు బ్లెస్ చేయండి, మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను మీకు. నెక్స్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ తో వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను. సూపర్. సో అంటే నార్మల్ గా వ్యాలంటైన్స్ డేనే ఎందుకు జరుపుకోవాలి? అది వేరే డే లేదు కాబట్టి ఆ డే పెట్టారు కాబట్టి ఆ డే జరుపుకోవాలి. అంత మించి ఏం చేస్తాం అంతే కదా. కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడే స్కూల్లో ఎవరిని లవ్ చేయలేదు, కాలేజ్ లో కూడా ఎవరిని లవ్ చేయలేదా? స్కూల్లో చేశాను కానీ ఒప్పుకోలేదు, ఆయన ఒప్పుకోలేదు, సోషల్ టీచర్ ఉండే. సో దట్స్ వై ఎవరిని లవ్ చేయలేకపోయినా. సో ఫస్ట్ లో బ్రేకప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ లవ్ చేయలేదు. ఇప్పుడు ప్రేమ మీద నీ అభిప్రాయం ఏంటి? తొక్క ప్రేమ ఏముందండి, అదంతా టైం పాస్ తప్ప లవ్ వేయడం ఉంది ఈడ. అంతేనా? మీరే చూడండి, ఇప్పుడు నేను ఒక అమ్మాయితో వచ్చింటే నెక్స్ట్ ఇయర్ నేను ఆ అమ్మాయితో రాను, మీలాంటి వేరే బ్యూటిఫుల్ గర్ల్తో వస్తాను. సో అట్లా అన్నమాట. నాకే వేసాడు షట్టర్. థ్యాంక్ యూ. నిత్య. నిత్య, వ్యాలంటైన్స్ డే సందర్భంగా దాని గురించి ఏం చెప్తారు చెప్పండి. నాకు లవరే లేడు. వ్యాలంటైన్స్ డే గురించి మేమేం చెప్తాం, సింగిల్స్. ఇది నేను సెల్ఫ్ గిఫ్ట్. నీవే తీసుకున్నావు? ఎవడు ఇవ్వట్లేదని నేనే తీసుకున్నా. చెప్పు, ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ప్రేమ గురించి? ప్రేమ గురించి అంటే ఫర్ మీ పేరెంట్స్ లవర్ అన్కౌంటబుల్. ఇంకా ఈ లవ్ మ్యారేజ్ ఇవన్నీ స్టఫ్ అయితే నాకు ఇష్టం లేదు. అండ్ ఏమో నాకు అంత ఐడియా కూడా లేదు. లవ్ నార్మల్ జనరల్ గా ఎవరిని లవ్ చేయలేదా మీరు? నో. స్కూల్ డేస్, కాలేజ్ డేస్, ఇప్పుడు కూడా? అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. మన మొహానికి ఎవరు పడతాడు? చాలా క్యూట్ గా ఉన్నావు, అంత బాగా. ఏం చేద్దాం, ఈ లైఫ్ కి మొత్తం రాసి పెట్టలేదేమో. అయినా ఒకటైతే చెప్తున్నా, వ్యాలంటైన్స్ డే కి నాకు లవర్ ఎవరు కనిపించకండి ప్లీజ్. జెలస్ అయిపోతున్నాం. ఇప్పుడు సింగిల్స్ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? సో దయచేసి వ్యాలంటైన్స్ డే రోజు లవర్స్ బయట తిరగకండి. మా సింగిల్స్ మనోభావాలు హర్ట్ అయిపోతాయి అన్నమాట. వ్యాలంటైన్స్ డే రోజు లవర్స్ ఏం చేసుకుంటారు? ఏం చేసుకుంటారు, చెట్లలోకి వస్తారు, తిరుగుతారు, అటు ఇటు ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైనా చూసావా నువ్వు అట్లా లవర్స్ ని? ఇక మాకు ట్యాంక్ బండ్ అంటే కామన్, వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. కానీ అయినా యాక్చువల్లీ లవర్స్ డే రోజు బ్లాక్ డే కదా, సో వాళ్ళు మన కంట్లో కాబట్టి కట్టలు తీసుకొని కొట్టాలా. అంతే. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అంత వేస్ట్ అక్క, వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే అందంగా ఉన్న ఒక్క అమ్మాయి వాళ్ళేదా? పడ్డారు, మోసం చేసిరు, వదిలేసిరు, వేయరు. కానీ అట్లా అని చెప్తున్నా, ఎందుకంటే అనుభవించిన అంటే అందరు వేస్ట్ కాదు. 100లో ఒక 10 మంది అన్నా మంచిగా ఉంటారు, కానీ ఇంకా మిగతా 99% అయితే వేస్టే. మొత్తానికి లవ్ అంటే ఏంటి? మోసం, పైసా, అంతే. అంతేనా? లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ అంటే ఏం తెలియదు, మన కొత్తగా వచ్చిన ఇయ్యాలండి. నార్మల్ గా అంటే ఇప్పుడు ప్రేమికుల రోజు వస్తుంది కదా, అంటే February 14th అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా పిల్లలు. దాని మీద లవ్ మీనింగ్ एक दूसरे को प्यार करते हैं। एक दूसरे को రండి తెలుగు ఆంటీకి ప్రపోజ్ చేయండి. ఎలా ప్రపోజ్ చేస్తారు? ఏం చేస్తాం ఇప్పుడు, అయిపోయింది మాది. పర్లేదు, అయినా కూడా ప్రపోజ్ చేయండి. యూతే కదా ఎప్పటికైనా మీరు. అదే కరెక్ట్ చేస్తాం. 40 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేమి. సో చెప్పండి ఆంటీకి లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. దగ్గర తీసుకోండి ఆంటీని. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్.